అప్పవారి డిజిటల్ అవార్డ్స్ రావడం ఎలా అనిపిస్తుంది? అదే ఇందాక అంటున్నట్టుగా డిజిటల్ స్టార్ అవార్డ్స్ అనేది ఇట్స్ వెరీ రియలీ నైస్ కాన్సెప్ట్. అందులోనూ శ్రీని ఇన్ఫ్రా వారు ఎప్పుడు కూడా దే ఆర్ ఆల్వేస్ ఎంకరేజివ్ అండ్ సినిమా లైన్లో కూడా చాలా సపోర్టివ్గా ఉంటూ ఉంటారు. సో శ్రీని ఇన్ఫ్రా వారు, శ్రీనివాస్ గారు వాళ్ళందరూ కూడాను. అండ్ స్పెషల్లీ డిజిటల్ స్టార్ అవార్డ్స్ కండక్ట్ చేయడం వల్ల ఎంతోమంది న్యూ స్టార్స్, అప్కమింగ్ స్టార్స్ అందరికీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్తో ఉంటూ ఉంటారు కదా సోషల్ మీడియాలో స్టార్స్ వాళ్ళందరికీ ఒక హోప్ ఇచ్చినట్టు ఉంటుంది, ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. దట్స్ రియలీ వెరీ నైస్ అండ్ వెరీ థాట్ఫుల్. దీంట్లో నేను పార్ట్ అవ్వడం నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. డిజిటల్ వే వల్ల బ్యాడ్ ఆర్ గుడ్ ఏదనిపిస్తుంది మీకు? డిజిటల్ వైరల్ అవ్వడమా? మనం లైఫ్లో డిజిటల్ మాత్రమే కాదండి, ఎందులోనైనా బ్యాడ్ గుడ్ రెండు ఉంటాయి. సో వాటన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం చేసేదాని ఆ ఇంటెన్షన్ వెనుక కానీ దాని రిసీవింగ్ వెనుక మైండ్ సెట్ని బట్టి ఉంటుంది అనమాట నా ఉద్దేశం. బట్ నాట్ జస్ట్ సోషల్ మీడియా, ఎందులోనైనా గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఏ ప్లాట్ఫామ్ వాడతారు మీరు? ఓకే ఏం ప్లాట్ఫామ్ అంటే ఇన్స్టా వాడతారా, యూట్యూబ్, ఏది? అన్నిట్లో ఉన్నాము మనం. ఎవ్రీవేర్. ఎలా ఉంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉంది, వాళ్ళ కామెంట్స్ ఎలా ఉంది? మనం చేసే వర్క్ని బట్టి, మనల్ని ప్రొజెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అంటే వాళ్ళ అభిమానం అనేది ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ ఫర్ వాట్ ఐ హ్యావ్, బికాజ్ నా ఫ్యాన్స్ అందరు కూడా చాలా కనెక్టెడ్ ఉంటూ ఉంటారు, చాలా జెన్యూన్ ఉంటూ ఉంటారు, చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దాట్ వే. సామాజిక కార్యక్రమాలు ఏమైనా తీసుకుంటారా? సామాజిక కార్యక్రమాలు అని అంటే ఇన్స్టాగ్రామ్ కోసం అయితే తీసుకొని, కానీ నేను చేసేవి నేను చేస్తూనే ఉంటాను. దట్స్ ఫర్ షూర్. థ్యాంక్ యూ అండి.